టీటీడీలో అవినీతి అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ శరవేగంగా సాగుతోంది. ఏ ఒక్క క్లూని వదిలిపెట్టట్లేదు అధికారులు. మరి ఇప్పటి వరకు అధికారులు గుర్తించిందేంటి? గత పాలనలో జరిగిన తప్పులేంటి? తిరుమల ఆలయంలో అక్రమాలపై విజిలెన్స్ ఫుల్ ఫోకస్ పెట్టింది. విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో దాదాపు 40 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఎంక్వైరీని స్పీడప్ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో సుమారు 14 అంశాలపై విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతోంది. ఇప్పటికే పలు విభాగాల్లోని రికార్డులను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించిన విజిలెన్స్ అధికారులు తాజాగా గత 5 ఏళ్లలో జరిగిన ఇంజనీరింగ్ పనుల మంజూరు, నిధుల కేటాయింపులపై ఫోకస్ పెట్టారు. సివిల్, విద్యుత్ విభాగాలతో పాటు ధార్మిక కార్యక్రమాలపైన కూడా ఆరా తీస్తున్నారు. అలాగే సంబంధిత విభాగాల అధిపతులు, అధికారులకు నోటీసులు జారీ చేశారు. అక్రమాలకు దారితీసిన అంశాల వైపు విజిలెన్స్ టీం అడుగులేస్తోంది. ఇక గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని బీజేపీ, జనసేన నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. టీటీడీలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అక్రమాలపై పలు వివరాలు, ఆధారాలతో విజిలెన్స్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు పలువురు నేతలు. శ్రీవారి సేవా టికెట్ల వ్యవహారం, వీఐపీ బ్రేక్, ప్రోటోకాల్ దర్శనాలను పరిమితికి మించి ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ విభాగంలోని రికార్డులు కూడా తారుమారు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాలతో ఎంక్వైరీ స్టార్ట్ చేసిన విజిలెన్స్ టీం నిజానిజాలను తేల్చేందుకు ముమ్మర విచారణ చేపట్టింది. త్వరలోనే ఆధారాలతో సహా అన్ని విషయాలు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.